హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. 10 నిమిషాల్లో తయారయ్యి స్వీట్ కార్న్ వడ ఎలా చేయాలో మరి చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్దాం. మరి ఫస్ట్ వచ్చేసి దానికి కావాల్సిన స్వీట్ కార్న్ కూడా బాగా అంతా ఒలిచి పెట్టుకోవాలా. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు రెడీగా పెట్టుకోవాలా. ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం దాంట్లో వేసేసుకోండి. దాంట్లో వేసుకున్న తర్వాత మేము తగినంత మనం కారం ఎంతో మన ఇంట్లో ఎట్లా తింటారో అలా కొంచెం చూసి వేసుకోండి. తగినన్ని కొంచెం ఎల్లిపాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా దాంట్లో వేసేసుకోండి. కొంచెం అల్లం బాగానే వేసుకోండి, బాగుంటుంది. కొంచెం జీరా వేసుకుంటే కూడా కొంచెం పిండిలో అనేది బాగా కలుస్తుంది, బాగుంటుంది. అట్లా మెత్తగా పట్టుకోవాలండి. లేదంటే మీరు బరకగా పట్టుకున్నారంటే వడ అనేది కరెక్ట్గా రాదు. అందుకోసం అనేసి మెత్తగా పట్టుకోవాలి. అంతా దాన్ని మొత్తము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి ఎందుకు తీసుకుంటున్నానంటే అంతా బాగా కలుస్తుంది. మనం అన్ని ఆనియన్స్ అవల్ల వేస్తాం కదా, అందుకోసం అనేసి బాగా కలుస్తుంది. దానికోసం నేను గిన్నెలోకి తీసుకుంటున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ నేను చూపివ్వలేదు, నేను వేయలేదు. మీ ఆప్షన్ అది, మీ ఇష్టం అండి. అంత సన్నగా తరిగి పెట్టుకున్నాక ఆనియన్స్ కూడా ఒక 2 ఆనియన్స్ చాలండి, ఎక్కువ వద్దు, చాలు. 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలా. బియ్యం పిండి అండి, మనం ఏ కప్పుతో క్వాంటిటీ బియ్యం పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోనే శనగపిండి తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను మీకు క్వాంటిటీ అర్థం కావడం కోసం అనేసి. సేమ్ చూడండి, శనగపిండి కూడా అట్లనే తీసుకున్నాను నేను కూడా. సేమ్ అంతే తీసుకున్న తర్వాత మనం మొత్తం బాగా ఇందాక కూడా నేను జీలకర్ర ఆల్రెడీ వేసినాను మిక్సీ పట్టేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటాను టేస్ట్ కోసం అండి. ఇది మొత్తం పిండిలో కలుస్తుందని వేసినాను. తగినంత సాల్ట్, మనం ఎక్కువ వేసుకోకూడదండి, సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు దీనికి. అంతా సాల్ట్ వేసినాక బాగా మొత్తం అట్లా కలుపుకోవాలి. కలుపుకోయినాక అట్లా ఉంట మాదిరి రావాలి. పిండి అనేది లూజ్గా ఉంటే మాత్రము వడ అనేది ఆయిల్లో వేసిన తర్వాత మొత్తం ఆయిలీగా ఉంటుంది. అట్లా లేకుండా చేతికి తగలకుండా బంక అనేది రాకుండా అట్లా మెత్తగా ఒత్తుకోవాలి. మొత్తం అంతా ఒత్తుకోయిన తర్వాత ఒక పెన్నంలో ఆయిల్ వేసి అది బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇవి మొత్తం అన్ని వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఒకటొకటి నిదానంగా చిన్న బిళ్ళల మాదిరినే ఒత్తుకోవచ్చు. మనకు నచ్చినట్టు మనం దాన్ని ఏ షేప్లో అంటే ఆ షేప్లో ఒత్తుకొని కూడా చేసుకోవచ్చు. వేసుకున్నాక అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ మనం పూర్తి బ్రౌన్ కలర్ వచ్చినా కూడా అవనేది టేస్ట్ రావు. అందుకోసం అనేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దాన్ని నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మనం కానీ కొంచెం మంట ఫాస్ట్గా పెట్టి వేయించుకున్నామంటే అవి బాగుండవండి. టేస్ట్ లోపలంతా మెత్తగానే ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సిన స్వీట్ కార్న్ కూడా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.